ఏంటమ్మా ఇది? మొదటిసారి నా బిడ్డని ఇంటికి తీసుకొస్తున్నారు, దిష్టి తీయకుండానే లోపలికి తీసుకెళ్తున్నారేంటి? ఒక్క నిమిషం, నేను తీసుకొస్తాను. సావిత్రి, లోపలికి వెళ్దాం పద. ఏంటి సావిత్రి ఆలోచిస్తున్నావు? నా బిడ్డకి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్దామమ్మా. అందరం బయటే ఉన్నాం కదా, ఎవరు తీస్తారు? అహల్య లోపలుందమ్మా. అహల్యా, అహల్యా, ఎర్రనీళ్లు తీసుకొచ్చి పాపకు దిష్టి తీ. పుట్టిన వెంటనే తల్లిని పొట్టన పెట్టుకుంది. ఇదే ఒక పెద్ద దిష్టి, మళ్ళీ దీనికి దిష్టి తీయడం. అక్క, నా బిడ్డ నష్టజాతకురాలు కాదు, మనింటికి మళ్ళీ వచ్చిన నర్మదక్క, మనింటి మహాలక్ష్మి. అమ్మా సావిత్రి, ఈ తల్లి లేని బిడ్డని... ఆగండి, ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు. నేనున్నంత వరకు నా బంగారు తల్లికి అమ్మను నేనున్నాను. తప్పైపోయిందమ్మా. కేశవ్, భవానీమాత దగ్గరికి వెళ్ళి పాపకి శాంతి పూజ జరిపించాలని చెప్పు. ఆ భవానీమాత ఆశీస్సులు పాపకు కావాలి. ఆ భవానీమాత చేతుల మీదుగా పాపకి నామకరణ కూడా చేయించాలి. అలాగేనమ్మా. కేశవ్, వీళ్ళ ఆ ఏర్పాట్లు చూడు. అలాగేనా. ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనమ్మా. ఆకాశంలో ఉండే చందమామ చుక్కలు నీకందవమ్మా. నువ్వు హాయిగా నిద్రపోతే అవే నిన్ను వెతుక్కుంటూ నీ కల్లోకొస్తాయి. అందుకే నువ్వు బజ్జోవాలి. నా బంగారు తల్లివి కదూ, బొచ్చు బొచ్చు. జీవితంలో ప్రతి ఆడది కోరుకునే అతి ముఖ్యమైన దశలోకి నువ్వు అడుగుపెట్టావు. తొలిసారి తల్లి అయిన ఆడది తన భర్తతో సంతోషంగా ఉండాలని, తన మనసులో ఉన్న కోరికలు తీర్చుకోవాలని, తన కలల్ని భర్తతో చెప్పుకోవాలని ఆశపడుతుంది, ఆరాటపడుతుంది. కాని నీకు అలాంటి అదృష్టాన్ని ఇవ్వలేకపోయాను సావిత్రి. నేనలా అనుకోవడం లేదండి. అనుకోకపోవడం నీ మంచితనం, తెలుసుకుని తీర్చలేకపోవడం నా దౌర్భాగ్యం. ఏమండి, నువ్వు తల్లివని తెలిసిన క్షణం నేను దోషిగా ముద్రపడి నీకు ఏ సంతోషం లేకుండా చేశాను. అమృత చనిపోయిందన్న వార్త తెలిసే టైంకి సుమిత్రికి వైద్యం చేస్తూ దూరాభారంలో ఉండటం వల్ల చివరి చూపు చూడడానికి కూడా రాలేకపోయాను. అసలు అమృత చనిపోయిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అమ్మా సుమిత్ర, నీ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడినట్టేనా? వదినా, చక్రం తిప్పేది నేనే అయినా తిప్పించేది నువ్వే. రాజశేఖర్, రాజశేఖర్, ఏంటతయ్యా? ఇదిగో, ఇది మనింట్లో 10-12 తరాల వాళ్ళది. ఆ పెద్దవాళ్ల ఆశీర్వాదానికి గుర్తుగా మనింట్లో ఎవరు పుట్టినా ఇది వాళ్ళ మెళ్ళో వేయడం ఆనవాయితీ. ఇది చంటిరాని మెళ్ళో నువ్వు సావిత్రి ఇద్దరూ కలిసి వేయండి.